Hello everyone, my name is Srikanth. I have been teaching English for the past 4 years. I trained many students who are preparing for SSC, banks and CDS. Today I am going to discuss English syllabus for all competitive examinations. See here. ఒకసారి ఇక్కడ చూడండి, ఇంగ్లీష్ సిలబస్ అనేది కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఎలా అడుగుతాడు అనేది ఇక్కడ మొత్తం డీటెయిల్గా రాశాను చూడండి. ఫస్ట్ ఇంకా చూడండి, మెయిన్గా ఇంగ్లీష్లో 2 పార్ట్స్ ఉంటాయి చూడండి. ఒకటి గ్రామర్ పార్ట్, 2 వొకాబులరీ పార్ట్. చూడండి, వాడు ఒకవేళ క్వశ్చన్స్ అడగాలి అనుకుంటే ఈ 2 పార్ట్స్ నుంచే ఎగ్జామినేషన్లో అడగాలి. అది ఏ ఎగ్జామినేషన్ అయినా కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ కావచ్చు, ఎస్ఎస్సిలో సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, స్టెనో, ఎంటీఎస్, లేకపోతే సిడిఎస్ ఇట్లాంటి ఎగ్జామినేషన్స్ కావచ్చు. నెక్స్ట్ అలాగే వొకాబులరీ కూడా అట్లాగే ఏ ఎగ్జామినేషన్లోనైనా సేమ్ ఇదే సిలబస్ ఉంటుంది చూడండి. ఏమంటే వెయిటేజ్లో కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది. ఓకేనా. ఫస్ట్ ఇక్కడ చూడండి, గ్రామర్కి వచ్చేసరికి సిలబస్ ఎలా ఉంటుందో ఇక్కడ చూడండి. ఫస్ట్ స్పాటింగ్ ఎర్రర్స్ ఆర్ ఎర్రర్ డిటెక్షన్స్ అని అడుగుతాడు చూడండి. స్పాటింగ్ ఎర్రర్స్ అంటే ఏం లేదు, వాడు ఎగ్జామ్లో ఏం చేస్తాడంటే ఒక సెంటెన్స్ ఇస్తాడు. ఒక సెంటెన్స్ ఇచ్చి దానిలో 4 పార్ట్స్ లేదా 5 పార్ట్స్ లాగా డివైడ్ చేస్తాడు. వాటికి ABCDE అని పార్ట్ లాగా డివైడ్ చేస్తాడు. వాటిలో ఏ పార్ట్లో ఎర్రర్ ఉందో కనుక్కోవాలి చూడండి. ఇది తెలియాలంటే గ్రామర్ తెలియాలి చూడండి. ఎట్లా అంటే ఆ ఎర్రర్ అనేది ఎక్కడ ఐడెంటిఫై అవుతుందో, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడ ఉందో తెలుసుకోవాలంటే మీకు గ్రామర్ తెలిసి ఉండాలి. అక్కడ వాడు ఎర్రర్ ఏ పార్ట్ నుంచి అయినా అడగొచ్చు. అది నౌన్లో అయినా ఎర్రర్ అడగొచ్చు, ప్రనౌన్లో అడగొచ్చు, అడ్జెక్టివ్లో అడగొచ్చు, అడ్వర్బ్లో అడగొచ్చు, లేకపోతే ఆర్టికల్స్ నుంచి అడగొచ్చు, కంజంక్షన్ నుంచి అడగొచ్చు. ఓకేనా. ప్రిపోజిషన్స్ నుంచి అడగొచ్చు. అట్లా మీకు గ్రామర్ తెలిస్తేనే ఈ స్పాటింగ్ ఎర్రర్ అనేది చేయగలుగుతారు చూడండి. ఒకవేళ ఎర్రర్ అనేది లేదనుకో ఆ సెంటెన్స్లో నో ఎర్రర్ అని పెట్టాలి. ఓకే. నెక్స్ట్ సెకండ్ వచ్చేసరికి సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్. సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ కూడా సేమ్, ఇది కూడా జస్ట్ స్పాటింగ్ ఎర్రర్ లాగే, కానీ ఇక్కడ ఒక చిన్న డిఫరెన్స్ ఉంది. దీనికి కూడా గ్రామర్ తెలియాలి. ఇది ఎలా ఇస్తాడంటే ఒక సెంటెన్స్ ఇస్తాడు, దానిలో ఒక గ్రూప్ ఆఫ్ వర్డ్స్ని అండర్లైన్ చేసి అది అక్కడ కరెక్టేనా లేకపోతే ఆ సెంటెన్స్ని ఏమన్నా ఇంప్రూవ్ చేయొచ్చా, ఆ వర్డ్స్ని ఏమన్నా ఇంప్రూవ్ చేయొచ్చా అని అడుగుతాడు. దీనికి కూడా 4 ఆప్షన్స్ వస్తాయి. ఆ 4 ఆప్షన్స్లో 4th ఆప్షన్ నో ఇంప్రూవ్మెంట్ అని ఉంటుంది. ఒకవేళ అది ఆ సెంటెన్స్లో సెట్ అయిందనుకోండి నో ఇంప్రూవ్మెంట్ అనే ఆప్షన్ పెట్టాలి. లేకపోతే రిమైనింగ్ 3 ఆప్షన్స్లో ఏది కరెక్ట్గా సెట్ అవుతుందో గ్రామాటికల్గా, ఓకేనా, దీనికి కూడా కంపల్సరీ గ్రామర్ రావాలి చూడండి. కాబట్టి దీనికి కూడా ఈ సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్లో కూడా గ్రామర్తో డెఫినెట్గా గ్రామర్తోనే ఇన్వాల్వ్ అయి ఉంటుంది చూడండి. నెక్స్ట్ థర్డ్ వచ్చేసరికి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ఇక్కడ కూడా ఏం చేస్తా అంటే ఒక సెంటెన్స్ ఇచ్చి మధ్యలో ఒక గ్యాప్ ఇస్తాడు అనమాట, లేకపోతే బ్లాంక్ ఇస్తాడు. ఆ బ్లాంక్లో ఏది సెట్ అవుతుంది కరెక్ట్ ఆప్షన్, దీనికి కూడా గ్రామర్ రావాలి. ఇది కూడా ఈ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో కూడా సేమ్ అంతే. అది గ్రామర్ బేస్డ్ క్వశ్చన్ అయినా ఉండొచ్చు, లేకపోతే అండర్స్టాండింగ్ బేస్డ్ క్వశ్చన్ అయినా ఉండొచ్చు చూడండి. దానిలో ఫర్ ఎగ్జాంపుల్ చెప్పా కదా, ఆర్టికల్స్ నుంచి అయినా, ప్రిపోజిషన్స్ నుంచి అయినా, కంజంక్షన్ నుంచి అయినా, లేకపోతే సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ నుంచి అయినా, అట్లా ఏదైనా అడగొచ్చు చూడండి. అంటే సబ్జెక్ట్ సింగులర్ ఉండి వర్బ్ ప్లూరల్ ఇవ్వడం, సబ్జెక్ట్ ప్లూరల్ ఉండి వర్బ్ సింగులర్ ఇవ్వడం, అట్లా ఇస్తూ ఉంటాడు. మీరు కింద ఆప్షన్స్లో ఏది కరెక్ట్గా సెట్ అవుతుందో అది చేయగలగాలి చూడండి. నెక్స్ట్ పారా జంబుల్స్ ఆర్ జంబుల్డ్ సెంటెన్సెస్. ఇది ఎట్లా అంటే ఇది పజిల్ లాగా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 4 సెంటెన్సెస్ ఇట్లా ఇస్తాడు. ఏ పార్ట్లో ఒక సెంటెన్స్, బి పార్ట్లో ఒక సెంటెన్స్, సి పార్ట్లో ఒక సెంటెన్స్, డి పార్ట్లో ఒక సెంటెన్స్ ఇస్తాడు. ఆ సెంటెన్స్ని జంబుల్ చేసి ఇస్తాడు, ఎట్లా పడితే అట్లా చేసి ఇస్తాడు. మీరు దాన్ని కరెక్ట్ ఆర్డర్లో సెట్ చేయాలి. ఓకేనా. ఫస్ట్ ఏ సెంటెన్స్ వస్తుంది, తర్వాత ఏ సెంటెన్స్ వస్తుంది అనేది మీరు కింద ఇచ్చిన ఆప్షన్స్ని బట్టి డిసైడ్ చేయాలి. ఇది రావాలన్నా కానీ గ్రామర్ రావాలి చూడండి. వీటిని వితిన్ సెకండ్స్లో గ్రామర్ కనుక వస్తే డెఫినెట్గా వెంటనే ఐడెంటిఫై చేయొచ్చు. ఎందుకంటే మీకు కొన్ని సెంటెన్సెస్ స్టార్టింగ్లో రావు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కంజంక్షన్తో స్టార్ట్ అయితే ఒక సెంటెన్స్ అది స్టార్టింగ్లో రాదు. అట్లాగే ఏదైనా ప్రిపోజిషన్స్తో స్టార్ట్ అయితే అది సెంటెన్స్ స్టార్టింగ్లో రాదు. అట్లాగా అది మీకు గ్రామర్ గురించి ఐడియా ఉందనుకోండి, ఆటోమేటిక్గా ఇది కూడా వెంటనే ఆన్సర్ పెట్టవచ్చు చూడండి. జస్ట్ అట్లా దేని తర్వాత ఏది వస్తుందనే ఐడియా ఉంటే వెంటనే ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకా తర్వాత గ్రామర్లో ఈజీగా ఉండే టాపిక్స్, ఈజీగా స్కోర్ చేసే టాపిక్స్ ఏమన్నా ఉంటే అవి, ఒకటి యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, 2 డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ చూడండి. యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ 2 1 మార్క్కి వస్తాయి. ఇప్పుడు నేను చెప్పిన ఈ సిలబస్ మొత్తం ఎస్ఎస్సి ప్యాటర్న్ చూడండి. ఎస్ఎస్సి ఏ ఎగ్జామినేషన్లోనైనా ఈ 25 మార్క్స్ ఇలా అడుగుతాడు. ఓకేనా. ఇట్లా డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ రావాలంటే జస్ట్ వర్బ్ ఫామ్ తెలిస్తే
వెంటనే అంటే వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో నేను ఒక పేపర్ చేసి చూపెడతాను. ఈ వీడియో తర్వాత నెక్స్ట్ వీడియోలో ఒకటి ఎస్ఎస్సి సిజిఎల్ పేపర్ కానీ లేకపోతే అట్లా సిహెచ్ఎస్ఎల్ పేపర్ నేను డిస్కస్ చేస్తాను. ఆ పేపర్లో మీకు ఈ సిలబస్ మీద వచ్చే క్వశ్చన్స్ ఐడియా వస్తుంది అనమాట, అంటే ఎలా చేయాలి అనేది. ఓకేనా, ఇవి జస్ట్ వర్బ్ ఫామ్ తెలిస్తే ఆటోమేటిక్గా పెట్టొచ్చు. ఓకేనా, ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ ఏంటంటే జస్ట్ బీ ఫామ్ ప్లస్ V3 తీసుకుంటే అయిపోతుంది. డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ ఏంటంటే టెన్స్ మార్చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రజెంట్ టెన్స్ ఉంటే పాస్ట్ టెన్స్ చేయాలి, పాస్ట్ టెన్స్ ఉంటే పాస్ట్ ఆఫ్ పాస్ట్ చేయాలి, పాస్ట్ ఆఫ్ పాస్ట్నే పాస్ట్ పర్ఫెక్ట్ అంటారు అనమాట. ఓకే, ఇది మొత్తం గ్రామర్కి సంబంధించిన సిలబస్. నెక్స్ట్ ఇక్కడ సైడ్కి వస్తే ఇది వొకాబులరీ చూడండి. మెయిన్గా ఇప్పుడున్న కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో ఇంగ్లీష్లో వొకాబులరీ మీద మెయిన్ ఫోకస్ చేస్తూ ఉన్నారు చూడండి. వొకాబులరీ డెవలప్ కావాలనుకుంటే కొన్ని ఉన్నాయన్నమాట. అది ఎలాగంటే ప్రాక్టీస్ మీదనే వస్తాయి ఇవి. ఎందుకంటే మీరు డైలీ మీ రీడింగ్ స్కిల్స్ పెంచుకోగలిగితేనే వొకాబులరీ మీద ఇచ్చే క్వశ్చన్స్ని ఆన్సర్ చేయగలరు. అంటే డైలీ ఏదో ఒక మ్యాగజైన్స్ చదవడమో, ఇంగ్లీష్ బుక్స్ చదవడమో, లేకపోతే న్యూస్ పేపర్ చదవడం. న్యూస్ పేపర్ అంటే ఓన్లీ హిందూ అనే కాదు, ఏ న్యూస్ పేపర్ అయినా అట్లా రీడింగ్ చేస్తేనే వొకాబులరీ పార్ట్ స్ట్రాంగ్ అవుతారు చూడండి. మీరు రీడింగ్ చేయడం వల్ల ఆటోమేటిక్గా యాంటోనిమ్స్ సినానిమ్స్ వస్తాయి. తర్వాత రీడింగ్ ప్యాసేజ్ ఏదన్నా ఇచ్చి చేయమని చెప్పా కానీ అది కూడా చేయగలరు. క్లోజ్ టెస్ట్ అనే ఒకటి వస్తుంది, అది కూడా చేయగలరు చూడండి. ఒకసారి ఫస్ట్ ఇక్కడ చూడండి, రీడింగ్ కాంప్రహెన్షన్ అంటే ఏంటంటే ఒక ప్యాసేజ్ ఇస్తాడు, ఆ ప్యాసేజ్ ఇచ్చి కింద 5 క్వశ్చన్స్ అడుగుతాడు చూడండి. ఆ 5 క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చేయగలగాలి. వాటికి ఆన్సర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ ఆ ప్యాసేజ్లోనే ఉంటుంది, కానీ ప్రతి ఒక్కరూ ఆన్సర్ చేయగలుగుతారు వితిన్ టైం. అంటే తక్కువ టైంలోనే ఎవరైతే చేయగలుగుతారో వాళ్ళకి ప్లస్ పాయింట్ చూడండి. అంతే తప్ప నేను ప్యాసేజ్ చదువుకుంటా ఒక హాఫ్ అన్ అవర్ చదువుతాను తర్వాత ఆన్సర్ చేస్తాను అట్లా చేస్తే కుదరదు చూడండి. ఇంకోటి ప్యాసేజ్ తొందరగా ఎలా చేయాలో కూడా నేను తర్వాత చెప్తాను. ఓకే, ప్యాసేజ్ ఎలా చదవాలి, అట్లాగే ఫస్ట్ ప్యాసేజ్ చదవాలా క్వశ్చన్స్ చదవాలా. ప్యాసేజ్ చదివి క్వశ్చన్స్ చేస్తే తక్కువ టైంలో అయిపోతాయి, క్వశ్చన్స్ చదివి ప్యాసేజ్ చేస్తే తక్కువ టైంలో అయిపోతాయి. అంటే అది అకార్డింగ్ టు ప్యాసేజ్ని బట్టి ఉంటుంది చూడండి. ప్యాసేజ్ షార్ట్గా ఉంటే ప్యాసేజ్ చదవాలి, ఒకవేళ ప్యాసేజ్ చిన్నగా లేదనుకోండి అప్పుడు క్వశ్చన్స్ ద్వారా పోవాలి. అది కూడా ఎలా చేయాలో నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఓకే, మామూలుగా ఎస్ఎస్సిలో అయితే ఇప్పుడు రీసెంట్గా రీడింగ్ కాంప్రహెన్షన్ అడగకుండా ఇప్పుడు క్లోజ్ టెస్ట్ అడుగుతున్నారు చూడండి. క్లోజ్ టెస్ట్ అంటే ఏంటంటే వాడే ఒక ప్యాసేజ్ లాగా సేమ్ ఇంతే ప్యాసేజ్ లాగా ఇస్తాడు, మధ్యలో బ్లాంక్స్ లేకపోతే ఖాళీ స్పేసెస్ అనేవి వదిలేస్తాడు చూడండి. ఆ బ్లాంక్స్లో మీరు ఫిల్ చేయాలి. ఈ క్లోజ్ టెస్ట్ అనేది ఇంగ్లీష్లోనే టఫెస్ట్ టాపిక్ చూడండి. ఎందుకు చెప్తున్నానంటే అట్లా ఫర్ ఎగ్జాంపుల్ మీకు క్లోజ్ టెస్ట్ రావాలి అంటే గ్రామర్ రావాలి, వొకాబులరీ రావాలి, అలాగే అండర్స్టాండింగ్ అయి ఉండాలి చూడండి. అంటే ఇచ్చిన ప్యాసేజ్ మీరు అర్థం చేసుకోగలగాలి. ఎందుకు అర్థం చేసుకోగలగాలి అంటున్నానంటే వాడు ఇచ్చిన బ్లాంక్స్లో కొన్ని క్వశ్చన్స్ అనేవి గ్రామర్ మీద బేస్డ్ అయి ఉంటాయి. అంటే ఆర్టికల్ లేకపోతే ప్రిపోజిషన్ కంజంక్షన్ ఇట్లా. నెక్స్ట్ ఏం చెప్పినా వొకాబులరీ బేస్డ్గా ఉంటాయి. అంటే కొన్ని వర్డ్స్ మీకు తెలిసిండవు అనమాట, అది అక్కడ ఫిల్ అవుతుందో లేదో మీకు తెలియదు. అట్లాగే అండర్స్టాండింగ్ బేస్డ్ అంటే ఆ ప్యాసేజ్లో ఆ కాంటెక్స్ట్లో అది సెట్ అవుతుందా లేదో చూడండి. తర్వాత నెక్స్ట్ ఈ క్లోజ్ టెస్ట్ చేయాలంటే మీకు డెఫినెట్గా దీనికి కూడా రీడింగ్ అనేది కంపల్సరీ చూడండి. మీరు రీడింగ్ ఎంత బాగా చేయగలిగితే, ఎంత బాగా చదవగలిగితే, అంటే ఏంటి అదే ఏదైనా మ్యాటర్ కానీ లేకపోతే ఏదైనా న్యూస్ పేపర్స్ కానీ అట్లా చదవగలిగితేనే ఈ క్లోజ్ టెస్ట్ కూడా చేయగలుగుతారు చూడండి. అట్లాగే ప్రాక్టీస్ చేయాలి బాగా. అంటే డైలీ కనీసం ఒక 2 క్లోజ్ టెస్ట్ కానీ 3 కానీ చేయగలిగితే డెఫినెట్గా రిజల్ట్ కనపడుతుంది. నెక్స్ట్ సినానిమ్స్ యాంటనిమ్స్. సినానిమ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ మీనింగ్ ఉన్న వర్డ్స్. ఓకేనా, సినానిమ్స్ అంటే సేమ్ మీనింగ్ ఉన్న వర్డ్స్, యాంటనిమ్స్ అంటే ఆపోజిట్ వర్డ్స్ చూడండి. అంటే సేమ్ మీనింగ్ ఉన్న వర్డ్స్ పర్యాయ పదాలు అంటారు చూడండి సినానిమ్స్ని, యాంటనిమ్స్ని వ్యతిరేక పదాలు అంటారు చూడండి. ఇవి రావాలన్నా కానీ మీరు డైలీ రీడింగ్ చేయాలి. వీటికి 4 మార్క్స్ వెయిటేజ్ ఉంది చూడండి. నెక్స్ట్ ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్. ఈడియమ్స్ అంటే జాతీయాలు, ప్రోవర్బ్స్ అంటే సామెతలు చూడండి. ఇవి మామూలుగా పాస్ట్ నుంచే చాలా బాగా అడుగుతూ ఉన్నారు చూడండి. ప్రతి ఎగ్జామ్లో ఏ ఎగ్జామ్లోనైనా డెఫినెట్గా వీటికి వెయిటేజ్ ఉంది చూడండి. ఇవి జస్ట్ ఫిక్స్డ్ ఉంటాయి, వీటికి ఏమంత అవసరం లేదు. ఇవి ఒక్కసారి చదవగలిగితే బుక్స్లో ఉన్నవి బాగా రిపీట్ చేయగలిగితే ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. వీటిలో లాజిక్ ఉంటుంది, ఈడియమ్స్ ఫ్రేజెస్లో కూడా లాజిక్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ వాడు ఇచ్చిన క్వశ్చన్లో ఒకలాగా ఉంటుంది,
దాన్ని మనం అర్థం పెట్టే ఆన్సర్ వేరే విధంగా ఉంటుంది అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇండైరెక్ట్ మీనింగ్స్ లాగా ఉంటాయి చూడండి, అవి ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్. నెక్స్ట్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్. వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ ఏంటంటే వాడు గ్రూప్ ఆఫ్ వర్డ్స్ లాగా ఒక సెంటెన్స్ ఇస్తాడు, దాన్ని ఒకటే వర్డ్లో చెప్పాలనుకుంటే ఏమని చెప్తావు అనేది చెప్పాలి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా అంటే ఏ పర్సన్ హూ బిలీవ్స్ ఇన్ గాడ్ అని చెప్తే దాన్ని ఏమంటారు అంటే దేవుణ్ణి నమ్మే వాళ్ళని ఏమంటారంటే థీస్ట్ అంటారు అనమాట. అట్లాగే ఏ పర్సన్ హూ డస్ నాట్ బిలీవ్ ఇన్ గాడ్ అంటే ఒక వ్యక్తికి దేవుని మీద నమ్మకం లేకపోతే ఆ పర్సన్ ఏమంటారంటే అథీస్ట్ అని అంటారు. ఇట్లాంటివి వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్లో అడుగుతారు చూడండి. అట్లా కింద 4 ఆప్షన్స్లో నువ్వు సెలెక్ట్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ ఇవి కూడా జస్ట్ ఫిక్స్డే ఉంటాయి, ఇవన్నీ కూడా ప్రాక్టీస్ చేయగలిగితే ఆటోమేటిక్గా వీటిలో మార్క్స్ పోవు. నెక్స్ట్ స్పెల్లింగ్స్ చూడండి. స్పెల్లింగ్స్ కూడా మీకున్న రీడింగ్ స్కిల్స్ని బట్టి, మీరు ఇంతవరకు మీకున్న నాలెడ్జ్, ఇంగ్లీష్లో ఉన్న నాలెడ్జ్ని బట్టి ఇవి మీరే చేయగలుగుతారు. ఇవి మీ చేతిలోనే ఉంటాయి చూడండి స్పెల్లింగ్స్ అనేవి. ఇవి కూడా 2 మార్క్స్ అడుగుతాడు. ఇవి కూడా 4 ఆప్షన్స్ ఇస్తాడు. వాటిలో ఇన్కరెక్ట్లీ స్పెల్ట్ వర్డ్ ఏదో కనుక్కోమనొచ్చు, లేకపోతే కరెక్ట్లీ స్పెల్ట్ వర్డ్ ఏది ఉంది అనేది కూడా ఆయన అడగొచ్చు చూడండి. ఓకేనా, ఇది మెయిన్ సిలబస్. ఒకసారి వెయిటేజ్ చూడండి ఎర్రర్స్లో. ఇది ఎస్ఎస్సి పేపర్స్ చూడండి. ఎస్ఎస్సి అంటే 25 మార్క్స్, ఏ ఎగ్జామ్లోనైనా 25 మార్క్స్లో. బ్యాంక్కి 30 మార్క్స్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్బీఐ క్లర్క్కి సేమ్ సిలబస్ ఉంటుంది, ఏమంటే కొన్ని టాపిక్స్ అడగడు అంతే, దీనిలో కొన్ని మిస్ అయిపోతాయి అంతే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి ఈ స్పాటింగ్ ఎర్రర్స్ అయితే 2 మార్క్స్ వస్తాయి, ఇది ఎస్ఎస్సి పేపర్ చూడండి. నెక్స్ట్ సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ నుంచి 2 మార్క్స్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ నుంచి 2 మార్క్స్, తర్వాత జంబుల్డ్ సెంటెన్సెస్ నుంచి 2 మార్క్స్ వస్తాయి. తర్వాత యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ మీద 1 క్వశ్చన్ అంటే 1 మార్క్. నెక్స్ట్ డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ మీద 1 మార్క్. నెక్స్ట్ ఇంకా వొకాబులరీ కిందికి వస్తే రీడింగ్ కాంప్రహెన్షన్ అడగట్లేదు, ఒకవేళ బ్యాంక్లో రీడింగ్ కాంప్రహెన్షన్ వస్తుంది. బ్యాంక్లో ఏంటంటే బ్యాంక్ ఎగ్జామ్స్లో రీడింగ్ కాంప్రహెన్షన్ క్లోజ్ టెస్ట్ 2 ఇస్తాడు చూడండి అక్కడ. ఓకే, ఇక్కడ క్లోజ్ టెస్ట్ మీదనే 5 మార్క్స్ వస్తాయి చూడండి. కానీ క్లోజ్ టెస్ట్ కావాలి అంటే డెఫినెట్గా ప్రాక్టీస్ అనేది చాలా బాగా చేయాలి చూడండి. నెక్స్ట్ సినానిమ్స్ యాంటనిమ్స్ 4 మార్క్స్ వస్తాయి. తర్వాత ఈడియమ్స్ అండ్ ప్రోవర్బ్స్ మీద 2 మార్క్స్. నెక్స్ట్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ మీద 2 మార్క్స్ వస్తాయి. స్పెల్లింగ్స్ మీద 2 మార్క్స్ చూడండి. టోటల్గా 25 మార్క్స్ వస్తాయి చూడండి. ఇది మెయిన్గా ఇంగ్లీష్ సిలబస్. ఇప్పుడు ప్రజెంట్గా అడుగుతున్న సిలబస్ చూడండి ఇది. ఓకేనా, ఓల్డ్ ప్యాటర్న్ ఫాలో కాకూడదు చూడండి. మళ్ళీ ఒక్కొక్క ఎగ్జామ్కి ఒక్కోలాగా ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఎస్సి బ్యాంక్స్ ఇట్లా కొన్ని అంటే ఏంటి డిఫికల్టీ లెవెల్ ఎగ్జామినేషన్స్కి అయితే ఇప్పుడు ఇలా ఉంది చూడండి. అదే కానిస్టేబుల్, తర్వాత ఎస్ఐ, డిఎస్సి వీటికి జస్ట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లాగా అడుగుతూ ఉన్నాడు. అవి ఎలాగైనా ఈజీగానే చేయొచ్చు చూడండి. మెయిన్ ఇది చదవగలిగితే కనుక ఆ ఎగ్జామినేషన్స్లో స్కోర్ అనేది ఈజీగా చేయొచ్చు. ఓకేనా, తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం తెలుసుకోవాలంటే అసలు బుక్స్ ఏం చదవాలి, అసలు ఈ సిలబస్ కవర్ చేయాలంటే ఏ బుక్స్ చదవాలి అనేది కన్ఫ్యూజింగ్ ఉంటుంది చూడండి. అది అసలు ఏం చదవాలో చెప్తా చూడండి. ఫస్ట్ చూడండి, మామూలుగా మీరు ఏం చేస్తారంటే కోచింగ్ సెంటర్లకు పోతారు. కోచింగ్ సెంటర్లకు పోయి అక్కడ సార్ వాళ్ళు చెప్పే జస్ట్ బేసిక్స్ వాళ్ళు ఏం చెప్తారో అది చదువుకుంటారు. అవి చదువుకుంటేనే జాబ్ వచ్చేస్తుంది అనుకుంటారు. అట్లా వచ్చేటట్టయితే అందరికీ వస్తాయి కదా జాబ్లు. ఓకేనా, అట్లా కుదరదు చూడండి. కంపల్సరీగా ఏం చేయాలంటే ఫస్ట్ ఇక్కడ చూడండి, మీ ఎఫర్ట్ పెట్టందే జాబ్ రాదు చూడండి. మీరు ప్రాక్టీస్ చేయకుండా మీరు నంబర్ ఆఫ్ బిట్స్ ప్రాక్టీస్ చేయకుండా ఎగ్జామ్లో రిజల్ట్ రావడం అనేది ఇంపాసిబుల్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ స్టాండర్డ్ బుక్స్ చూడండి ఏమేమి ఉంటాయి. ఫస్ట్ మీరు ఒకవేళ ఇంగ్లీష్ ప్రిపేర్ కావాలనుకుంటే జస్ట్ ఫస్ట్ 2 బుక్స్ ఉన్నాయి, అవి బేసిక్ బుక్స్, అవి చదవగలగాలి చూడండి. అవి ఏంటివంటే కేడీ పబ్లికేషన్స్ వాళ్ళవి 2 బుక్స్ ఉన్నాయి అన్నమాట. కేడీ పబ్లికేషన్స్ వాళ్ళవి 2 బుక్స్, వాల్యూమ్ 1 వాల్యూమ్ 2 అని 2 బుక్స్ వచ్చాయి చూడండి. ఇది రాసింది ఎవరంటే నీతూ సింగ్ మ్యామ్ అని. యాక్చువల్గా ఈ మేడం ఎవరంటే ఈమె ఢిల్లీలో చాలా ఫేమస్ అన్నట్టు. ఢిల్లీలో పారామౌంట్ కోచింగ్ సెంటర్ అని, ఆ కోచింగ్ సెంటర్ మొత్తం ఈమెనే అనమాట. ఈమె ఫర్ ఎగ్జాంపుల్ ఈమె రాసిన ఈ బుక్స్ చదవకుండా ఎస్ఎస్సి నాకు తెలిసి ఎవరు అటెంప్ట్ చేయొచ్చు. ప్రతి ఒక్క ఎస్ఎస్సి ఆస్పిరెంట్ దగ్గర
డెఫినెట్గా ఈ బుక్స్ ఉంటాయి. ఈ బుక్స్ చదవగలిగితే ఇంగ్లీష్ ఏ ఎగ్జామినేషన్ అయినా అటెంప్ట్ చేయొచ్చు అని. బేసిక్ బుక్స్ అన్నట్టు. వాల్యూమ్ 1 వాల్యూమ్ 2 ఏంటంటే సేమ్ అంతే. చెప్పా కదా, మామూలుగా ఇంగ్లీష్ అనేది 2 పార్ట్స్లో ఉంటుంది. ఒకటి గ్రామర్, 2 వొకాబులరీ. వాల్యూమ్ 1 మొత్తం గ్రామర్ మీద ఉంటుంది. వాల్యూమ్ 1 గ్రామర్ మీద ఉంటే వాల్యూమ్ 2 అనేది వొకాబులరీ మీద ఉండొచ్చు అని. వాల్యూమ్ 2 బుక్లోనేమో వొకాబులరీ ఉంటుంది, వాల్యూమ్ 1 బుక్లో గ్రామర్ ఉండొచ్చు అని. వొకాబులరీ బుక్లో ఏంటంటే ప్యాసేజెస్ ఉంటాయి, క్లోజ్ టెస్ట్ ఉంటుంది, సినానిమ్స్ యాంటనిమ్స్ ఉంటాయి, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ ఉంటాయి, ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ కూడా ఉంటాయి అని. ఓకేనా, ఇవి ఫస్ట్ బేసిక్ బుక్స్. ఇవి చదివిన తర్వాత నెక్స్ట్ ఇంకా ఈ బుక్స్ చదివితే జాబ్ వచ్చేస్తుంది, లేకపోతే ఇంకా ఇంగ్లీష్లో ఏ బిట్ ఇచ్చినా చేయగలరు అని అనుకుంటే అది కూడా తప్పొచ్చు అని. ఎందుకంటే బిట్స్ అయితే నెంబర్ ఆఫ్ బిట్స్ ఉంటాయి దీనిలో, కానీ ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్, లేకపోతే మోడల్ పేపర్స్, లేకపోతే ప్రాక్టీస్ సెట్స్, ఇవి చేయకుండా జాబ్ రావడం ఇంపాసిబుల్. గుర్తుపెట్టుకోండి. ప్రాక్టీస్ అంటే నెంబర్ ఆఫ్ బిట్స్ ఎన్ని ప్రాక్టీస్ చేయగలిగితే మీకు అంటే అంత తొందరగా రిజల్ట్ వస్తుంది. నెక్స్ట్ ప్రాక్టీస్ కోసం ఒక బుక్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ కిరణ్ పబ్లికేషన్స్ వాళ్ళది జనరల్ ఇంగ్లీష్ మీద అంటే ప్రీవియస్ ఇయర్స్ బిట్స్ మొత్తం వాడు సెట్ చేసి ఇస్తాడు. అవి దాదాపుగా ఒక 10,000+ బిట్స్ ఉన్నాయి. ఓకేనా, ఈ బిట్స్ మొత్తం కనుక చేయగలిగితే అది మళ్ళీ ఒకసారి కాదు, ఒకసారి చేస్తే కాన్సెప్ట్స్ అనేవి అర్థం కాదు, కనీసం 2 సార్లైనా రివిజన్ చేయగలిగితే ఈ బుక్ డెఫినెట్గా ఇంగ్లీష్లో మంచి స్కోర్ వస్తుంది. అది ఏ ఎగ్జామినేషన్ అయినా కావచ్చు అని. ఓకేనా, నెక్స్ట్ ఒకవేళ ఇది చేసిన తర్వాత కూడా ఇంకో బుక్ కూడా ప్రాక్టీస్కి ఉంది. అదేంటంటే ఎంబీ పబ్లికేషన్స్ వాళ్ళది. ఇది రాసింది దీని ఆథర్ ఎవరంటే అజయ్ కుమార్ సింగ్ అని. ఈయనకు కూడా ఇంగ్లీష్లో 25 years ఆఫ్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది చూడండి. ఈ బుక్లో కూడా జస్ట్ పాస్ట్లో జరిగిన ఇంగ్లీష్, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఎస్సి ఏ ఎగ్జామ్లో జరిగిన పేపర్స్ అయినా మొత్తం ఓన్లీ ఇంగ్లీష్ సంబంధించిన ప్రీవియస్ ఇయర్స్ బిట్స్, ప్రాక్టీస్ సెట్స్ ఇవన్నీ ఉన్నాయి చూడండి ఈ బుక్లో కూడా. ఓకేనా, ఈ 2 బుక్స్ ప్రాక్టీస్ చేయగలిగితే నాకు తెలిసి ఇనఫ్. ఓకే, నెక్స్ట్ తర్వాత ఇంకా చదవాలి, నేను ఇంకా నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్కి అయితే ఇంకా కొద్దిగా చదవాలి చూడండి. ఇంకా మీరు బ్యాంక్ కొట్టాలి అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ ఎగ్జామ్ క్రాక్ చేయాలనుకుంటే ఈ బుక్సే సరిపోవు, ఇంకా కావాలి. ఇప్పుడు నేను చెప్పిన దానిలో వొకాబులరీ పార్ట్ ఇంకా మీరు ల్యాక్లోనే ఉంటారు చూడండి. వొకాబులరీ ఇంకా స్ట్రాంగ్ చేసుకోలే. వొకాబులరీకి ఏం చేయాలంటే ఫస్ట్ బేసిక్స్. నాకు వొకాబులరీలో అసలు ఎట్లా చదవాలో తెలియదు, నేను ఎలా చదవాలి, స్టార్టింగ్ నుంచి ఎలా చదవాలి అనుకుంటే ఒక బుక్ ఉంది చూడండి. నాకు తెలిసి ఈ బుక్ కూడా ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుంది. ఓకే, అది ఏ బుక్ అంటే వర్డ్ పవర్ మేడ్ ఈజీ అని బుక్ ఉంటుంది చూడండి. వర్డ్ పవర్ మేడ్ ఈజీ అనే బుక్ వొకాబులరీ బేసిక్స్ నుంచి ఉంటాయి చూడండి. ఈ బుక్ చాలా యూస్ఫుల్ అవుతుంది చూడండి. ఇది చదవగలిగితే మీ వొకాబులరీ అనేది తొందరగా ఇంప్రూవ్ అవుతుంది. ఆ బుక్ చదివితే తెలుస్తుంది. దానిలో ఎక్సర్సైజెస్ లాగా ఇస్తాడు చూడండి. ఇది రాసింది ఎవరంటే నార్మన్ లూయిస్ అనే ఆథర్ ఉంటాడు చూడండి. నార్మన్ లూయిస్. మీకు ఈ బుక్స్ అన్నీ మామూలుగా మన సౌత్ స్టేట్స్లో దొరకవు. ఏపీ, తెలంగాణలో హైదరాబాద్లో దొరకవచ్చు, కానీ అన్నీ దొరకవు. కిరణ్ పబ్లికేషన్ దొరుకుతుంది, కానీ ఇవన్నీ మీకు అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ ఆన్లైన్లో దొరుకుతాయి చూడండి. ఇవి మొత్తం నార్త్ బుక్స్ చూడండి. ఇవి అందుకే మన వాళ్ళకి జాబ్లు ఎందుకు రావంటే మన వాళ్ళు కొద్దిగా రీడింగ్ అనేది తక్కువ చేస్తారు, తర్వాత మన వాళ్ళ బేసిక్స్ చాలా తక్కువగా ఉంటాయి, అందుకే జాబ్స్ అంత తొందరగా రావచ్చు. నార్త్లో ఏంటంటే వాళ్ళ బేసిక్స్ స్ట్రాంగ్ ఉంటాయి, వాళ్ళ స్టడీ కూడా కొద్దిగా బాగా అంటే చాలా అప్డేటెడ్గా ఉంటుంది, అందుకే వాళ్ళు తొందరగా ఎగ్జామినేషన్లో స్కోర్ చేయగలుగుతారు. రీసెంట్గా జరిగిన ఎగ్జామ్స్లో కూడా మన సైడ్ మామూలుగా ఇంగ్లీష్లో అక్కడ CGLలో మెయిన్స్లో 200కి 200 మన వాళ్ళలో రావు, కానీ వాళ్ళకి 200కి 200 కూడా వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు చూడండి. 200కి 190 ఇట్లా కూడా వస్తాయి చూడండి. నెక్స్ట్ ఇంకా కొన్ని బుక్స్ ఉన్నాయి గ్రామర్కి. చెప్పా కదా, బ్యాంక్కి అనుకోండి. బ్యాంక్కి అయితే ఇంకా ఉన్న ఒక స్టాండర్డ్ బుక్ చూడండి. ఇంకా ఈ బుక్ చదవగలిగితే మీరు ఏ ఎగ్జామినేషన్ అయినా, బ్యాంక్ అనే కాదు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు GRE, TOEFL, IELTS, CAT ఇట్లా ఇంటర్నేషనల్ ఎగ్జామ్స్ ఉన్నాయి కొన్ని. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు ఫారిన్కి పోవాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు GRE, TOEFL ఇవి రాయాల్సి వస్తుంది.
వాటిలో కూడా మీరు మంచిగా స్కోర్ చేయాలి లేకపోతే బాగా చదువుకోవాలి అనుకుంటే ఒక బుక్ ఉంది చూడండి. ఏ బుక్ అంటే మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది ఆ బుక్. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్లో స్టాండర్డ్ బుక్ ఏంటంటే ఏమొస్తుంది పేరంటే ఆర్ఎస్ అగర్వాల్ బుక్ వస్తుంది చూడండి. చాంద్ పబ్లికేషన్ ఆర్ఎస్ అగర్వాల్ ఉందిగా, అట్లాగే ఇంగ్లీష్లో కూడా ఆర్ఎస్ అగర్వాల్ బుక్ ఉంది చూడండి. ఇంగ్లీష్లో ఆర్ఎస్ అగర్వాల్ బుక్ ఎస్ చాంద్ పబ్లికేషన్ వాళ్ళది ఉంది చూడండి. ఈ బుక్ కూడా చదవగలిగితే మీరు ఏ లెవెల్ ఎగ్జామినేషన్ అది యూపీఎస్సీ అయినా కావచ్చు క్రాక్ చేయగలుగుతారు చూడండి. ఈ బుక్ చదవాలి. ఇంకా కొన్ని బుక్స్ ఉన్నాయి చూడండి, చెప్తాను, కావాలంటే అవి కూడా చదవండి. వీటి తర్వాత వీటికి ప్రిఫరెన్స్ ఇచ్చిన తర్వాత అవి చదువుకోండి. ఇవన్నీ ఇక్కడ చూడండి. నెక్స్ట్ బుక్ ఏంటంటే ఎస్పి బక్షి అని బుక్ ఉంటుంది చూడండి. ఎస్పి బక్షి జనరల్ ఇంగ్లీష్ బుక్ ఒకటి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా చాలా ఉన్నాయి చూడండి. దీక్షా పబ్లికేషన్స్ వాళ్ళవి రీసెంట్గా బాగా ఫేమస్ అయినాయి అనమాట. దీక్షా పబ్లికేషన్స్ వాళ్ళ బుక్స్ ఉన్నాయి, అవి బాగా ఫేమస్ అయినాయి. అట్లాగే వాటితో పాటు ఇంకా వొకాబులరీకి సంబంధించి కూడా చాలా బుక్స్ ఉన్నాయి అనమాట. మార్కెట్లో చాలా బుక్సే వస్తూ ఉన్నాయి. ఓకే, ఈ ఎస్పి బక్షి బుక్ కూడా చదవండి. మళ్ళీ ఎగ్జామినేషన్ని బట్టి బుక్స్ మారుతాయి చూడండి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మీరు బుక్స్ ఏదైనా చదవాలనుకుంటే స్టాండర్డ్ బుక్సే చదవండి, ఏవి పడితే అవి చదవద్దండి. ఓకేనా. నెక్స్ట్ ఇంకా తర్వాత మీకు ఒకసారి నేనేం చేస్తా అంటే అసలు ఈ బుక్స్ తీసుకున్నా మీరు ఎలా చదవాలో మీకు డౌట్ ఉంటుంది. ఈ డౌట్ క్లారిఫై కావాలన్నా కానీ నేను నెక్స్ట్ వీడియోస్లో ఒకవేళ వీడియోస్ చేస్తే డెఫినెట్గా ఏ బుక్ ఎలా చదవాలి నేను మ్యాక్సిమం టైం కుదిరితే ఆ బుక్స్లో నుంచి నేనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతి ఒక్క టాపిక్ ఆ బుక్స్ నుంచి ప్రతి ఒక్క టాపిక్ నేనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. ఒకవేళ టైం సెట్ అయితే డెఫినెట్గా ఆ బుక్స్లో ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ నేనే డిస్కస్ చేస్తాను విత్ కాన్సెప్ట్స్తో సహా. బై హార్ట్ కాదు. ఇక్కడ చూడండి బుక్లో ఎట్లా ఉంటుందంటే మీకు మ్యాక్సిమం ఇది వస్తే అది వస్తుంది అని ఉంటుంది చూడండి. అట్లా చదవకూడదు చూడండి. అది ఎందుకు వస్తుందో తెలియాలి చూడండి. మెయిన్గా అసలు అది ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఎందుకు వస్తుందో తెలియగలిగితే నీకు కాన్సెప్ట్ తెలుస్తుంది. అట్లా లేకపోతే నీకు క్వశ్చన్ మార్చి ఇచ్చాను అనుకోండి ఆన్సర్ చేయలేరు చూడండి. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇవి మెయిన్ బుక్స్. ఇక్కడి వరకు చదువుకోగలిగితే చాలు చూడండి. ఈ బుక్స్ చదివినారంటే నాకు తెలిసి మీరు ఇంగ్లీష్ ఏ లెవెల్ ఆఫ్ ఎగ్జామినేషన్ అయినా క్రాక్ చేయొచ్చు చూడండి. తర్వాత ఇంకా చెప్తాను కదా, ఏది ఇంగ్లీష్ అనేది ఒకవేళ డిఫికల్టీ లెవెల్గా అడిగే ఎగ్జామ్ నుంచి ఈజీగా అడిగే ఎగ్జామ్స్ ఏవైనా ఉన్నాయంటే అవి చెప్తా చూడండి ఒకసారి. ఫస్ట్ చూడండి, ఫస్ట్ ఇంగ్లీష్ టఫ్గా అడిగే ఎగ్జామ్స్ ఏమన్నా ఉన్నాయంటే ఇంకా చూడండి. ఫస్ట్ క్యాట్, తర్వాత జిఆర్ఈ, టోఫెల్, ఐఎల్స్, తర్వాత జీమ్యాట్, శాట్, ఇట్లా చాలానే ఉన్నాయి చూడండి. ఇవి ఎందుకు అసలు ఈ ఎగ్జామినేషన్స్ ఎందుకు రాయాలి అంటే మీరు ఫారిన్లో ఫర్ ఎగ్జాంపుల్ అదర్ కంట్రీస్లోకి పోయి ఎంఎస్ చేయాలన్నా లేకపోతే ఏదైనా హయ్యర్ డిగ్రీస్ కోసం వెళ్ళాలనుకున్నా ఈ ఎగ్జామ్స్ రాయాలి చూడండి. మళ్ళీ ఈ ఎగ్జామ్స్ ఎందుకు ఇట్లా డిఫరెంట్గా ఒక్కోదానికి ఒకటి కండక్ట్ చేస్తారంటే ఒక్కో ఎగ్జామినేషన్ ఒకటి. ఇప్పుడు ఐఎల్స్ అనేవి కొన్ని కంట్రీస్ యాక్సెప్ట్ చేస్తాయి, తర్వాత జిఆర్ఈ, టోఫెల్ అనేవి కొన్ని కంట్రీస్ యాక్సెప్ట్ చేస్తాయి. కొన్ని బిజినెస్ మేనేజ్మెంట్ కోసం కోర్స్ చేయాలనుకున్న వాళ్ళు కొన్ని ఎగ్జామ్స్ క్యాట్ ఇట్లాంటివి రాస్తారు చూడండి. క్యాట్ అనేది బిజినెస్ ఫర్ ఎగ్జాంపుల్ అదే మేనేజ్మెంట్ కోర్స్ అట్లా చేయాలనుకున్న వాళ్ళు ఈ ఎగ్జామ్స్ రాస్తారు చూడండి. ఓకేనా. వీటిలో ఇంగ్లీష్ అనేది డిఫికల్టీ లెవెల్గా ఉంటుంది. ఈ ఎగ్జామినేషన్స్లో మీ యొక్క 4 స్కిల్స్ చెక్ చేస్తారు చూడండి. ఇంగ్లీష్లో మీ యొక్క 4 స్కిల్స్ చెక్ చేస్తారు. అది మీకు ఆల్రెడీ తెలుసు. ఏంటివంటే LSRW. ఎల్ అంటే లిజనింగ్, ఎస్ అంటే స్పీకింగ్, ఆర్ అంటే రీడింగ్, డబ్ల్యూ అంటే రైటింగ్ చూడండి. మీ ఇంగ్లీష్ స్కిల్స్ అంటే మీకు ఇంగ్లీష్ మీ లిజనింగ్ స్కిల్స్ ఎంత ఉన్నాయి, మీ స్పీకింగ్ స్కిల్స్ ఎంత ఉన్నాయి, రీడింగ్ స్కిల్స్ ఎంత ఉన్నాయి, రైటింగ్ స్కిల్స్ ఎంత ఉన్నాయని చెక్ చేయడానికి ఈ ఎగ్జామినేషన్స్లో 4 సెక్షన్స్లో అట్లా ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు చూడండి. ఇది ఫస్ట్. తర్వాత ఇంకా దీనికంటే కొద్దిగా ఎగ్జామినేషన్ కొద్దిగా టఫ్నెస్ అనేది తక్కువ ఉన్న ఎగ్జామ్స్ ఏదన్నా ఉంటే అది యూపీఎస్సీ చూడండి. యూపీఎస్సీ అట్లాగే గ్రూప్ 1, గ్రూప్ 1 చూడండి. యూపీఎస్సీ అంటే సివిల్ సర్వీసెస్ చూడండి. సివిల్ సర్వీసెస్లో
ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్ ఇట్లా డిఫరెంట్ ఉన్నాయి కదా కొన్ని. వాటిలో ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, ఇండియన్ పోలీస్ సర్వీస్, ఇండియన్ రెవెన్యూ సర్వీస్ ఇట్లా. ఓకేనా. ఈ ఎగ్జామినేషన్లో ఇంగ్లీష్ అనేది వీటికంటే కొద్దిగా డిఫికల్టీ లెవెల్ తక్కువ ఉంటుంది. యూపీఎస్సీ తర్వాత గ్రూప్ 1 ఎగ్జామినేషన్లో కూడా ఇంగ్లీష్ అనేది అలాగే ఉంటుంది చూడండి. ఓకే. నెక్స్ట్ ఇంకా థర్డ్, వీటి తర్వాత ఇంకా నెక్స్ట్ వచ్చే ఎగ్జామినేషన్స్ ఏదంటే బ్యాంక్స్ చూడండి. బ్యాంక్స్లో అది ఐబీపీఎస్ కావచ్చు, లేకపోతే ఎస్బీఐ కావచ్చు. అది ఐబీపీఎస్ పిఓస్ కానీ క్లర్క్స్ కానీ, ఎస్బీఐ పిఓస్ కానీ క్లర్క్స్ కానీ, వీటిలో ఇంగ్లీష్ అనేది వీటికంటే యాజ్ కంపేర్ టు దీస్ ఎగ్జామినేషన్స్ ఇక్కడైతే కొద్దిగా డిఫికల్టీ లెవెల్ అనేది తక్కువగా ఉంటుంది. కానీ నేను ఇంతకుముందు చెప్పిన బుక్స్ చెప్పా కదా, ఆ బుక్స్ కనుక చదవగలిగితే ఈ ఎగ్జామినేషన్ అనేది అంత డిఫికల్టీ లెవెల్ కాదు చూడండి. ఓకేనా. మెయిన్ ఒకటి గుర్తుపెట్టుకోండి, అసలు ఇంగ్లీష్ ఎందుకు భయపడతారంటే ఫస్ట్ ఇంగ్లీష్ని అంటే కాన్సెప్చువల్ బేస్లో చదవరనమాట. అంటే అర్థం చేసుకొని చదవడానికి చదవరు, జస్ట్ బై హార్ట్ చేసుకుంటూ పోతారు. తర్వాత నెక్స్ట్ ఇంగ్లీష్లో వచ్చిన మెయిన్ ప్రాబ్లం ఏంటంటే చెప్తా చూడండి, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మ్యాథ్స్లో ఏంటంటే మీరు ఒక ప్రాబ్లం ఏదన్నా ఇస్తే దానికి ఆన్సర్ 4 ఆప్షన్స్లో ఒకటే ఉంటుంది. కానీ ఇంగ్లీష్లో అలా కాదు. ఇంగ్లీష్లో వాడు 4 ఆప్షన్స్ ఇస్తే దానిలో 3 ఆప్షన్స్ సేమ్గా వస్తాయి. మీరు అప్పుడు ఏం చేయాల్సి వస్తుందంటే 3 ఆప్షన్స్లో బెస్ట్ చూస్ చేసుకోవాలి. అంటే ఆ 3 ఆప్షన్స్లో ఏది బెస్ట్ ఆప్షన్ చూస్ చేసుకోవాలి. అట్లా చూస్ చేసుకోగలిగితేనే ఇంగ్లీష్లో ఆన్సర్ చేయగలుగుతారు. అందుకే ఇంగ్లీష్ అనేది టఫ్ చూడండి. అంటే 3 ఆన్సర్స్ కరెక్ట్గానే ఉన్నట్టు అనిపిస్తుంది. ఆ 3 ఆప్షన్స్లో అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా షాప్కి పోయినప్పుడు అక్కడ డ్రెస్సెస్ తీసుకోవాలనుకో, మీకు అక్కడ 3 డ్రెస్సెస్ ఉన్నాయి, మీరు ఒకటే తీసుకోవాలనుకో, అప్పుడు మీరు ఏం చేస్తారు? కలర్ బేస్డ్ మీదనో, క్వాలిటీ బేస్డ్ మీదనో, లేకపోతే ప్రైస్ బేస్డ్ మీదనో ఇట్లా చెప్పేసి మీరే ఎలిమినేట్ చేస్తారు కదా. అంటే తీసేసి ఏం చేస్తారు? బెస్ట్ ఏది అనేది చూస్ చేసుకొని అట్లా పెడతారు కదా. అట్లా ఇంగ్లీష్లో కూడా క్వశ్చన్స్ అనేవి ఎగ్జామినేషన్స్లో అలా బేస్ చేసుకొని అడుగుతారు చూడండి. అందుకనే ఇంగ్లీష్ అనేది టఫ్ అనిపిస్తుంది. ఓకే. కానీ చెప్తున్నా కదా, మెయిన్ మీరు ఇంగ్లీష్ ఇంప్రూవ్ కావాలంటే ఇక్కడ చూడండి, మీరు ఏం చేస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ రీడింగ్ చేయకుండా రాదు చూడండి, గుర్తుపెట్టుకోవాలి. గ్రామర్ అయితే గ్రామర్ కరెక్ట్గా నేను చెప్పింది ఫాలో కాగలిగితే గ్రామర్లో 1 మార్క్ కూడా మిస్ కాదు. బట్ వొకాబులరీ అయితే మటుకు మీ రీడింగ్ స్కిల్స్ మీద బేస్ అయి ఉంటుంది. మీ రీడింగ్ అంటే మీరు ఎంత చదవగలిగితే మీరు మీ రీడింగ్ స్కిల్స్ని బట్టి వొకాబులరీ డిసైడ్ అవుతుంది చూడండి. ఓకేనా. నెక్స్ట్ తర్వాత ఎగ్జామినేషన్స్ ఇంకా నెక్స్ట్ బ్యాంక్స్ తర్వాత ఎస్ఎస్సి చూడండి. ఎస్ఎస్సిలో కూడా సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, తర్వాత స్టెనో, ఎంటీఎస్ ఈ ఎగ్జామినేషన్స్ ఉంటాయి చూడండి. వీటిలో సిజిఎల్లో కొద్దిగా టఫ్గా ఉంటుంది. సిహెచ్ఎస్ఎల్ అనేది ఇంటర్ బేస్డ్ కాబట్టి దీనిలో కొద్దిగా డిఫికల్టీ లెవెల్ తక్కువ ఉంటుంది. స్టెనో కూడా ఇంటర్ బేస్డే. ఎంటీఎస్ అనేది జస్ట్ 10th బేస్డ్ చూడండి. మీకు ఇంకో విషయం కూడా చెప్పాలి ఇక్కడ. ఇంకా చూడండి, స్టెనో యాక్చువల్లీ ఐ స్పెషల్లీ ట్రైన్డ్ ఫర్ ద స్టెనో స్టూడెంట్స్ ఆల్సో. స్టెనో వాళ్ళకి నేను స్పెషల్గా ట్రైనింగ్ ఇస్తాను చూడండి. స్టెనో ఎగ్జామ్ అంటే స్టెనో ప్రిపేర్ అయ్యే వాళ్ళకి 3 సబ్జెక్ట్స్ ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి రీజనింగ్, తర్వాత నెక్స్ట్ ఏంటిది మామూలుగా స్టెనో ఎగ్జామినేషన్లో ఏముంటుంది అంటే 200 మార్క్స్కి అడుగుతాడు. 200లో 100 మార్క్స్ ఇంగ్లీష్ ఉంటుంది, 50 మార్క్స్ రీజనింగ్, 50 మార్క్స్ జనరల్ స్టడీస్ ఉంటుంది చూడండి. ఓకేనా. నెక్స్ట్ ఎగ్జామినేషన్ దీని తర్వాత నెక్స్ట్ డిఫికల్టీ లెవెల్ తక్కువ ఉండే ఎగ్జామినేషన్ ఏంటంటే డిఎస్సి చూడండి. డిఎస్సి ఓకేనా. డిఎస్సిలో 2 ఉంటాయి, ఎస్జిటి ఒకటి, ఎస్ఏ ఒకటి. ఎస్ఏ అంటే స్కూల్ అసిస్టెంట్, ఎస్జిటి అంటే సెకండరీ గ్రేడ్ టీచర్ చూడండి. స్కూల్ అసిస్టెంట్లో కొద్దిగా డిఫికల్టీ లెవెల్గా అడుగుతాడు. ఎస్జిటి అంటే అది ప్రైమరీ టీచర్స్ కాబట్టి వాళ్ళకి ఇంగ్లీష్ అనేది చాలా ఈజీగా ఉంటుంది చూడండి. డిఎస్సిలో ఫర్ ఎగ్జాంపుల్ 30 బిట్స్ వస్తాయి చూడండి. 30 బిట్స్కి 27 బిట్స్ ఈజీగా చేయొచ్చు. మీరు ఈ లెవెల్లో ప్రిపేర్ కాగలిగితే ఈ లెవెల్ అనేది చాలా ఈజీ చూడండి. తర్వాత నెక్స్ట్ ఎగ్జామినేషన్ చూడండి. నెక్స్ట్ ఎగ్జామినేషన్ ఏంటంటే ఎస్ఐఆర్ కానిస్టేబుల్. ఓకేనా. ఎస్ఐ అండ్ కానిస్టేబుల్. ఎస్ఐ ఎగ్జామినేషన్లో ఇంగ్లీష్ అనేది ఒక రకంగా ఉంటుంది. కానిస్టేబుల్ ఎగ్జామినేషన్లోనేమో చాలా ఈజీగా ఉంటుంది చూడండి. కానిస్టేబుల్ ఎగ్జామినేషన్లో కూడా 30 బిట్స్ వస్తాయి. ప్రిలిమ్స్లో 30, మెయిన్స్లో 30. వీటిలో కూడా 27 మార్క్స్, 25 to 27 ఈజీగా తెచ్చుకోవచ్చు.
ఓకేనా, కానిస్టేబుల్ ఎగ్జామినేషన్లో చెప్తున్నా కదా. తర్వాత అట్లాగే డిఎస్సి వాళ్ళకి ఇక్కడ చూడండి టెక్స్ట్ బుక్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ 6th to 12th, ఓకేనా, 6th to 12th టెక్స్ట్ బుక్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్స్ ఉంటాయి కదా, అవి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ టైం కుదిరితే ఆ బుక్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ ఇంకా లాస్ట్ ఇక్కడ చూడండి, లాస్ట్ ఎస్ఐ కానిస్టేబుల్. ఇంకా రీసెంట్గా ఒక ఎగ్జామినేషన్ రాసారు చూడండి, ఏంటిదంటే గ్రామ సచివాలయం. గ్రామ సచివాలయం ఎగ్జామినేషన్లో కూడా ఇంగ్లీష్ వస్తుంది చూడండి. ఓకే, గ్రామ సచివాలయం, ఈ గ్రామ సచివాలయంలో కూడా 5 మార్క్స్ అడిగాడు చూడండి. అంటే ఇంగ్లీష్ అనేది ఈజీగా ఉండే ఎగ్జామినేషన్ ఏదన్నా ఉందంటే అది ఇది చూడండి. అంటే ఈ డిఫికల్టీ లెవెల్ ఇక్కడ నుంచి ఇక్కడి వరకు వస్తుంది చూడండి. ఇంకా ఈ గ్రామ సచివాలయం లీస్ట్ చూడండి. అంటే ఈ గ్రామ సచివాలయం పైన ఇంకా కొన్ని ఎగ్జామ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్నపిల్లలకి 5th క్లాస్లో లేకపోతే 9th క్లాస్లో నవోదయ సైనిక్ స్కూల్ ఎగ్జామినేషన్స్ జరుగుతాయి. సైనిక్ స్కూల్ ఎగ్జామినేషన్లో కూడా ఇంగ్లీష్ టఫ్గా ఉంటుంది. నవోదయలో కూడా ఇంగ్లీష్ అనేది కొద్దిగా అంటే దీనికంటే వీటికంటే అంటే ఇప్పుడు సైనిక్ స్కూల్ ఎగ్జామినేషన్ ఏమో ఎస్ఎస్సి స్టాండర్డ్ ఉన్నట్టు ఉంటుంది, నవోదయదేమో ఎస్ఐ కానిస్టేబుల్ లెవెల్లో ఉన్నట్టు ఉంటుంది చూడండి. ఓకేనా, అట్లా ఇంగ్లీష్ అనేది మెయిన్గా డిఫికల్టీ లెవెల్ అనేది ఇట్లాగా వస్తుంది చూడండి. అంటే మీరు కనుక ప్రిపేర్ కావాలి అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా హై స్టాండర్డ్లో ప్రిపేర్ కాగలిగితే అంటే ఏంటిది మీ టార్గెట్ అనేది ఎక్కువగా పెట్టుకోగలిగితే కింది ఎగ్జామినేషన్స్ అనేవి ఈజీగా ఉండొచ్చు. అంటే మీరు సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అయితే గ్రూప్స్ ఈజీగా కొట్టొచ్చు. గ్రూప్స్ ప్రిపేర్ అయితే అంటే ఫర్ ఎగ్జాంపుల్ Group 1 ప్రిపేర్ అయితే Group 2, అట్లాగే ఎస్ఐకి ప్రిపేర్ కాగలిగితే కానిస్టేబుల్ అన్న వస్తుంది. లేదు నేను కానిస్టేబులే ప్రిపేర్ అవుతా అంటే దానికంటే తక్కువది వస్తుంది చూడండి. అట్లా మీ ప్రిపరేషన్ అనేది ఎప్పుడూ హైగా పెట్టుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా ఏదైనా కుదురుతుంది చూడండి. ఓకేనా, ఇది మెయిన్గా సిలబస్ చూడండి. తర్వాత నెక్స్ట్ క్లాసెస్ నుంచి నేనేం చేస్తాను అంటే చెప్పా కదా, ఓన్లీ టార్గెట్ ఏంటంటే ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ చెప్తా చూడండి. ఒకరోజు బ్యాంక్ పేపర్ చెప్తా, అది ఎస్బీఐ క్లర్క్ కావచ్చు, పిఓ కావచ్చు, ఐబీపీఎస్. మెయిన్గా ఏంటంటే రీసెంట్గా ఎస్బీఐ క్లర్క్స్ పోస్ట్ పడినాయి కాబట్టి మెయిన్ క్లర్క్ చెప్పడానికే ట్రై చేస్తా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్బీఐ క్లర్క్స్ ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ ఉంటాయి కదా, అవి చెప్పడానికే ట్రై చేస్తా చూడండి. తర్వాత ఎస్ఎస్సి సిజిఎల్ పేపర్ చెప్తా, సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్ అట్లా అవి మొత్తం ఏదైనా 25 మార్క్స్ ఇచ్చాను. తర్వాత డిఎస్సి పేపర్ ఒకరోజు చెప్తా. ఇంటర్ ఏదన్నా సిలబస్, ఇంటర్లో అయితే నాకు తెలిసి ఇంటర్లో ఇప్పుడు 60 మార్క్స్ గ్రామరే ఉంటుంది. ఆ 60 మార్క్స్ నేను చెప్పిన తర్వాత అది నాకు తెలిసి 55-57 మార్క్స్ ఈజీగా తెచ్చుకోవచ్చు. అసలు చాలా ఈజీగా ఉంటాయి ఇంటర్మీడియట్ వాళ్ళు. ఓకేనా, తర్వాత నెక్స్ట్ ఇంకా ఏదైనా కానీ ఒకవేళ వీటిలో ఏదైనా డౌట్లు ఉంటే కనుక నెక్స్ట్ క్లాస్లో అవి కవర్ చేస్తాను. అట్లాగే చెప్పా కదా పేపర్స్ అయితే మెయిన్ టార్గెట్ మొత్తం ఏంటంటే రోజు ఒక పేపర్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అట్లాగే బేసిక్స్ కూడా మీకు ఇప్పుడు నేను టాపిక్ చెప్పేటప్పుడు మీకు చాలా డౌట్స్ వస్తాయి. అవి మీకు ఎందుకు వస్తాయంటే మీకు అసలు బేసిక్ నాలెడ్జ్ ఉండదు కాబట్టి నేను కొన్ని వీడియోస్ అంటే అవసరం అనుకుంటే డెఫినెట్గా ఏదైనా టాపిక్ మీద ఒక వీడియో తీసి పెట్టడం కానీ అట్లా చేస్తా కొన్ని టాపిక్స్. ఓకేనా, అట్లా డైలీ కుదిరితే టైం కుదిరినప్పుడల్లా అట్లా వీడియో తీసి పెడతా చూడండి. మెయిన్ టార్గెట్ ఏంటంటే పేపర్స్ చూడండి, డైలీ ఒక పేపర్. ఓకేనా, అది ఏ ఎగ్జామినేషన్ అయినా కావచ్చు, ఏదో ఒక పేపర్ పెడతా. అది డిఎస్సి వాళ్ళకి యూస్ఫుల్ కావచ్చు, ఎస్ఎస్సి వాళ్ళకి యూస్ఫుల్ కావచ్చు, బ్యాంక్ వాళ్ళకి యూస్ఫుల్ కావచ్చు, లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ అప్ టు పీజీ లెవెల్ వరకు అంటే అది ఏ ఎగ్జామినేషన్ అయినా కావచ్చు వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది చూడండి. ఓకేనా, ఇవి మెయిన్ చూడండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.